కొత్త బడ్జెట్లో అయినా తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు న్యాయం జరుగుతుందా? ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే దిశగా అడుగులు పడతాయా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రైళ్లకు మోక్షం వస్తుందా? తెలంగాణ ప్రజల అవసరాలకు ఆకాంక్షలు తీరాలంటే 83,543 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేస్తుందా అన్నది ఫిబ్రవరి 1వ తేదీన తేలిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులో కొత్త రైళ్ల అవసరాల గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలను సమర్పించింది. తెలంగాణలో కొత్త రైల్వే మార్గాల నిర్మాణ ప్రాజెక్టులు చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. కొత్త రైళ్ల కేటాయింపులోనూ కేంద్ర బడ్జెట్లు తెలంగాణకు నిరాశనే మిగులుస్తున్నాయి. కొన్ని చోట్ల కొత్తగా రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంది. సర్వేలు పూర్తయినా ఇంతవరకు నిర్మాణ పనులు మొదలు కాలేదు. అసలు టెండర్లే పిలవలేదు. ఇలాంటి ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాలంటే తెలంగాణలో 83,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంది. మరి అంత పెద్ద మొత్తాన్ని ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం కేటాయిస్తుందా అన్నది ప్రశ్నార్థకమే. కొత్త రైల్వే మార్గాలు 15 చోట్ల నిర్మించాలి. 8 చోట్ల రెండో లైన్ నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తి చేయాలి. 3 చోట్ల మూడో లైన్, 4 చోట్ల 4వ లైన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాలి. వీటన్నింటికీ కలిపి 83,543 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. తెలంగాణ తిరుపతిగా పేరు గడించిన యాదాద్రికి హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని నిర్మించాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని, కేంద్రమే సొంతంగా పనులు చేపడుతుందని గతంలో ఎన్నికల ప్రచారం. తెలంగాణలోనే భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వెళ్లే భద్రాచలం, మేడారం, రామప్ప వంటి పుణ్యక్షేత్రాలకు రైలు సదుపాయం లేదు. అదేవిధంగా జిల్లా కేంద్రాలైన వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, నిర్మల్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు ప్రాంతాలకు ఇంతవరకు రైలు మార్గమే లేదు. సికింద్రాబాద్ నుండి కాజీపేట మార్గంలో 3వ లైన్ నిర్మాణానికి 11 ఏళ్ల క్రితమే సర్వేకు అనుమతించారు. 2018లో రైల్వే బోర్డుకు నివేదిక సమర్పించారు కూడా. అయితే ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదు. మరి ఈ బడ్జెట్లో అయినా దీనిపై దృష్టి సారిస్తారా అన్నది చూడాలి. RRR గా అభివర్ణిస్తోన్న రీజనల్ రింగ్ రోడ్ కు అనుబంధంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికి ఇంచుమించుగా 12,500 కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ నిధులు ఈసారి కేటాయిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తామన్న హామీ కూడా అమలు కాలేదు. తెలంగాణలో ఏటా రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోన్నా కొత్త రైళ్లు మాత్రం రావడం లేదని, కొత్త రైల్వే మార్గాలపైన దృష్టి సారించడం లేదని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. కనీసం ఈ బడ్జెట్లో అయినా తెలంగాణకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ అపప్రధను పోగొట్టుకోవాలంటే కేంద్రం సమదృష్టితో వ్యవహరించాలని మేధావులు సూచిస్తున్నారు.